ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధంలో 3వ భాగంలో 4వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. బ్రహ్మమయం జగత్. మంకి: అయితే మునీంద్ర, మరి ఆత్మయే నా స్వరూపం అయి ఉండగా నాకు అసంతృప్తి అనే స్థితి, జడదేహధారిణి అనే భ్రమ ఎందుచేత, ఏ ప్రభావం చేత కలుగుచున్నాయి? శ్రీ వశిష్ఠ మహర్షి: ప్రతి జీవునికి ఎదురుగా ఉండే 2 మార్గాలు ఉన్నాయి. ఏ మార్గం ఉచితమో ఏది అనుచితమో అతడే తేల్చుకోవాలి. అయితే ఆ 2 మార్గాలు ఏమిటో ఇక్కడ విశదపరుస్తాను. 1 ఆత్మతత్వ మార్గం, 2 సంసార మార్గం. సంసార మార్గం: నేను వేరు, నీవు వేరు, తదితర జీవులు వేరు, నేను ఒక మానవుణ్ణి, అది ఒక కీటకం, ఆయన ఒక బ్రహ్మదేవుడు. ఈ సంసార మార్గంలో పయనించే జీవుడు స్థావర క్రిమి కీటకాది జన్మరూపమగు పరిస్థితులకు లోనవుచున్నాడు. ఛేదన భేదనాలు, ఆకలి దప్పులు, జనన మరణాలు అతడిని ఆయా దేహాదులతో బాటి వెంబడిస్తున్నాయి. అడవిలో ఉండే అనేక శిలలులాగా ఈ సమస్తం పరస్పరం వేరు వేరు అను అనుభవం ఎక్కడి నుండి బయలువెడుతోంది? ఈ జీవుని భావనలో నుండే. భావన చిత్తంలోంచి బయలువెడుతోంది. చిత్తం అంధత్వంతో కూడి పూర్వ వృత్తాంత వాసనలతో నిండినది. రాగద్వేషములనే రంగులు పులుముకున్నదై ప్రవర్తిస్తోంది. చిత్తమే భావనకు మూలం. ఆహా, ఏమి ఆశ్చర్యం! ఆత్మయే తన స్వరూపమై ఉండి కూడా ఈ జీవులు తమ వాసనలకు వశులై వివిధ జన్మలు, అజన్మలలో అనేక చిత్ర విచిత్ర సుఖదుఖాలు అనుభవిస్తూ ఉన్నారే. దేని యొక్క ప్రభావం చేత? మిథ్యాభూతాలైన త్రిపుటి రూప పదార్థములను అనగా ద్రష్ట, దర్శనం, దృశ్యం, వినేవాడు, వినికిడి, వినబడేది మొదలైనవి ఈ జీవుడు అనుభవిస్తున్నాడు. అట్టి వాసన ఎంత భయంకరమైనది! ఈ ప్రపంచంలో జ్ఞానులు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు. ఆ ఉభయులు కలిసియే కాలం గడుపుచున్నారు. అయితే వాళ్ళిద్దరి మధ్య అంతఃకరణ సంబంధమైనది. 1 జ్ఞాని: ఈతడు ఆత్మానందంచే ప్రసన్నుడై ఉంటున్నాడు. నిరంతరం ఆత్మామృతమైన తృప్తిని అనుభవిస్తున్నాడు. తాను శుద్ధుడై అంతటా తన యొక్క జ్ఞాన ప్రకాశంచే ప్రసరిస్తూ ప్రకాశప్రదుడై ఉంటున్నాడు. సమస్త పదార్థముల పట్ల శీతలాంతఃకరణుడై వెలుగుచున్నాడు. ఇతడిని పూర్ణచంద్రుని ప్రశాంత ప్రకాశంతో పోల్చవచ్చు. అతడు ఈ కనబడే సర్వజీవులను, లోకాలను తన స్వరూపంగా గాంచుచున్నాడు. 2 అజ్ఞాని: ఈతడు తన సమక్షంలో తారసపడుచున్న ఆయా జగద్విషయాల పట్ల పూర్వాపర విచారణ చేయడం లేదు. సత్ అసత్ వివేకాన్ని వదిలి ఉండటం చేత అనుచితమైన విషయాలను అసంఖ్యాకంగా అవిశ్రాంతంగా కోరుకుంటున్నాడు. ఉపనిషత్, బ్రహ్మసూత్రాలు, యోగ వాసిష్టం మొదలైన శాస్త్రములు అందజేస్తున్న అతని స్వస్వరూపమునకు సంబంధించిన సమాచారం అతడు పట్టించుకోవడం లేదు. ఒకవేళ అక్కడ ఇక్కడ కొంత విన్నప్పటికీ నేను ఈ కనబడే సర్వ పదార్థములకు, సర్వ సంఘటనలకు అసంబంధితమై, అప్రమేయమై, నిత్య నిర్మలమై, సదా ప్రకాశించే ఆత్మని అనే అనుభవంలో ప్రవేశించక ఎక్కడెక్కడో తారాట్ల పడుచున్నాడు. పసిబాలుడు: నాయన, అట్లా దూకకురా, పడతావు, ఇది తినకురా, తెల్లవారు అరగక మూలుగుతావు అని చెప్పుచున్నా కూడా అంతే, నేను దూకుతాను, నేను తింటానని మారం చేస్తాడు చూచావా? అట్లాగే అజ్ఞాని చెప్పినా వినక, స్వస్వరూపాన్ని వివేక దృష్టితో అవగాహన చేసుకోక మూర్ఖత్వం వహించి ఉంటున్నాడు. అట్టి మూర్ఖత్వమే అన్ని దుఃఖాలకు మూల కారణం. ఇది ఇష్టం, అది ఇష్టం, అది అయిష్టం, ఇది శుభం, అది అశుభం అనే సాంసారిక విశేష పరంపరలచే ఆకర్షించబడి ప్రాణాలు పోయే వరకు అవివేక మనస్కుడుగానే అజ్ఞాని ఉంటున్నాడు. అంతేగాని శాస్త్రాలు అందించే ఉత్తమ పాఠ్యాంశాన్ని అంతర్గతం చేసుకోవటం లేదు. అట్టి అవివేకి ఎరను చూచి గాలం వైపు పరుగులు తీసి చేపకు తేడా ఏమున్నది? ఓ ప్రియజనులారా, మీరు ప్రియం కదా అని భావించే దేహ, శ్రీ, పుత్ర, ధనాది సమస్త పదార్థములు కూడా ఎండిన ఇసుకతో తయారు చేయబడిన మొకుడు వలె అతి త్వరలో విచ్ఛిన్నము కానున్నాయి. ఏ ఇంద్రియాలతో విషయాలు పొందుచున్నారో ఆ ఇంద్రియాలే కాలగతికి నశించటం మీరు గమనిస్తున్నదే కదా. ఇంద్రియాలు ఎంతగా నమ్మతగినవో విషయాలు అంతే నమ్మతగినవి సుమ. మంకి: అనేక జన్మ పరంపరలు అనే సాంసారిక మార్గంలో ప్రవేశించిన మాకు గతి ఏమిటి? నిర్గతియేను. శ్రీ వశిష్ఠ మహర్షి: పొరుగు నుండి బ్రహ్మవరకు గల అనేక వందల యోనులలో అవిశ్రాంతంగా ప్రవేశ నిష్క్రమణలు నిర్వర్తిస్తూ పరిభ్రమించే ఈ జీవబాటసారికి ఇంద్రియ విషయముల పట్ల ధ్యాస కలిగి ఉన్నంత వరకు చిత్తశాంతి కలుగుటలేదు. చిత్తశాంతి కలగాలంటే ఇంద్రియములకు సంబంధించిన అభినివేశం శమింపజేసుకోవాలి. మరింక దేని చేత కూడా చిత్తశాంతి కలుగదు.
కాలి క్రింద చూచుకొని నడిచే వానికి బాటలోని ఎత్తుపల్లాలు బాధించవు కదా. వివేకం ఆశ్రయించి ఉండేవానికి బంధం యొక్క లేశం కూడా ఉండజాలదు. కనుక వివేకంచే శమమును ఆశ్రయించి ఉండాలి సుమ. ఓ మంకి, ఈ సాంసారిక వ్యవహారం పట్ల సావధానుడవై ఉంటే చాలు. అసావధానమైన చిత్తమును మాత్రమే కామం అనే సాంసారిక పిశాచి మృంగగలుగుతుంది. మంకి, సావధానుడనై ఉండటం అనగా మీ ఉద్దేశం? శ్రీ వశిష్ఠ మహర్షి, మనస్సు స్వస్వరూప విభాగమును ఏమర్చి ఇచ్చాను మార్గంతో ప్రవేశించి ఈ కళ్ళు మొదలైన ఇంద్రియముల ద్వారా ఇంద్రియ విషయముల వైపు ప్రసరణమై ఉంటుంది. ఆత్మ మనస్సు, మనస్సు నుండి ఇచ్చ నుండి కళ్ళు మొదలైన ఇంద్రియాలు, దాని నుండి ఇంద్రియ విషయాలు అనేవి జగత్తుగా ఏర్పడుతుంది. ఆత్మ నుండి మనస్సు నందలి రూపాదులను చూడాలని ఇచ్చ నేత్రాది ఇంద్రియాలలో ప్రవేశించి ఆయా విషయాల వైపు ప్రసరించి జగత్తును పొందుతుంది. ఆత్మను ఏమర్చినప్పటి వివేకరాహిత్యమే అసావధానత్వం. అట్టి అసావధానపూర్వకమైన మనోవిభాగం స్ఫురణ మాత్రం చేత అహంకార సహితమగు సువిస్తార జగత్తుగా స్థితి పొంది ఉన్నది. కళ్ళు తెరిచినప్పుడు రకరకాలైన ఆకారాదులుగా కనిపించే జగదృశ్య విశేషాలు కళ్ళు మోయగానే కనిపించకుండా పోతాయి. చూచావా? బహిర్ముఖమైన సంవిత్తు అంతర్ముఖమై ఆత్మయందు సంలగ్నమైన మరుక్షణం ఈ సమస్త దృశ్యం స్వయంగా క్షయించగలదు. ఒకే వాయువు తన యొక్క చలనాన్ని తానే విస్తరింపజేయునట్లు శుద్ధ చైతన్యం కొంచెం స్ఫురణ మాత్రం చేత తన యందు తానే ఆసక్తైనట్టి అహంకార సహితమగు ఈ సమస్త జగత్తుగా విస్తరిస్తోంది. దృష్టాంతానికి, 1 వాయువు ఒకానొక తరంగాంగంగా అసత్తు తన యందు తానే అనేక తరంగాలుగా ప్రదర్శించే వాయువు సత్తు. 2 జలం తన యందు తానే అనేక తరంగాలుగా విస్తరిస్తోంది. ఒక్కొక్క తరంగాంగ అసత్తు ప్రతి తరంగం జలమే. కనుక అన్ని తరంగాలలో ఉన్న జలంగా ప్రతి తరంగం సత్యం. జలంలో అనేక తరంగాలు ఉన్నాయి, కానీ ఆ తరంగాలలో అనేక జలాలు లేవు. ఎందుకంటే ఈ తరంగ జలం ఆ తరంగ జలం వేరువేరు కాదు. తరంగాలన్నింటిలో గల జలం చూస్తుంటే అది అంతర్ముఖం. జలంలో గల అనేక తరంగాలను చూస్తుంటే అది బహిర్ముఖం. అట్లాగే చిదాకాశం ఈ అనేక జీవాహంకారాలుగా తనయందు తానే ప్రదర్శిస్తోంది. ప్రతి జీవాహంకారం తనదైన శైలిలో జగద్దర్శనం చేస్తోంది. ఒక్కొక్క జీవునిగా అసత్తు చిదాకాశం తనయందు తానే ఈ అహంకార సహిత జగత్తు యొక్క దర్శనం చేస్తోంది. కనుక చిదాకాశంగా ప్రతి జీవుడు సత్యం. ఈ ప్రత్యేక జీవరూపంలో చిదాకాశం తనయందు తానే అవిద్యావృత జగత్తుగా విస్తరింపజేస్తుంది. ఈ జగత్తు అనేకత్వం దృష్ట్యా అసత్యం. చిదాకాశమే యుద్ధాన్ని 1 విస్తరణ, 2 కారణం. కనుక ఇది చిదాకాశంగా సత్తు. యథార్థానికి బ్రహ్మ సంవిత్తును తన నుండి తనకు వేరుగా ఏది రచించడం లేదు. జలం తన నుండి వేరుగా తరంగం అనేది ఏది రచించటం లేదు కదా. అసత్యం అయి ఉండి కూడా ఈ జగత్తు సత్యం వల్ల విజృంభిస్తోంది. మంకి, స్వామి, ఈ సత్ అసత్తులను విడదీయగలగటానికి సామర్థ్యం పొందే ఉపాయం చెప్పండి. శ్రీ వశిష్ఠ మహర్షి, బంగారు ఆభరణం నుండి ఆభరణంను వేరు చేసి చూపగలమా? మట్టి కుండలోంచి మట్టిని కుండను విడిగా తీసి చూపగలమా? మంకి, లేదు. బంగారమే ఆభరణం అవుతున్నది కనుక బంగారము ఆభరణం వేరు కాదు. మట్టియే కుండ అవుతున్నది. మట్టిని కుండను వేరుపరచడం అర్థం లేని మాట. శ్రీ వశిష్ఠ మహర్షి, బాగు, మట్టి కుండలో నుంచి కుండను అట్టేబెట్టి మట్టిని వేరుగా ఎట్లా చేయలేము, బంగారు ఆభరణంలోంచి ఆభరణాన్ని అట్టేబెట్టి బంగారం వేరుగా ఎట్లా చేయలేము, అట్లాగే ఈ జగత్తును బ్రహ్మ చైతన్యం నుండి వేరు చేసి పొందడం సాధ్యం కాదు. ఎందుచేత? ఆభరణం సత్యం కాదు, బంగారం సత్యం. కుండ సత్యం కాదు, మృతిక సత్యం. తరంగం సత్యం కాదు, జలం సత్యం. అదే బంగారం ఎన్ని ఆకారాలైనా పొందగలదు. అదే మట్టి కుండ బొమ్మ ఎన్నెన్ని రూపాలైనా పొందగలదు. అదే జలం తరంగంలాగా ఆవృతాలుగా ఎన్ని రూపాలైనా పొందగలదు. జీవుడుగా కనిపించే ఈ చైతన్యం పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఏ స్వరూపమైనా పొందగలిగే తత్వం తనయందు ఇముడ్చుకుని ఉన్నది. ఏ ఆభరణత్వమైనా పొందగలిగే బంగారానికి ఆకారం ఉన్నట్ల లేనట్లే. అట్లాగే జగత్తుగా ప్రదర్శితమయ్యే బ్రహ్మ సంవిత్తునకు జగదత్వం లేనట్లే. కనుక జగత్తు మిథ్య. బంగారానికి ఆకారం మిథ్య, మృతికకు కుంభత్వం మిథ్య వలె.
ఆకాశానికి ఇది తూర్పు ఆకాశం, అది పడమర ఆకాశం, ఇది నైరుతి ఆకాశం మొదలైనవి ఉన్నాయా? లేవు. ఆకాశం అంతా శూన్యం మాత్రమే. ఇది పెద్ద తరంగ జలం, అది చిన్న తరంగ జలం, ఇది ఆవృత జలం, ఇది నిశ్చల జలం మొదలైనవి జలానికి ఉన్నాయా? లేవు. తరంగాలు, ఆవృతాలు, సుడులు, బుడగలు ఇవన్నీ కూడా జలమే. జలానికి అనేకత్వాలు లేవు. వాయువుకు ఇది పిల్లగాలి, ఇది సుడిగాలి, ఇది తుఫాన్ గాలి, ఇది తరంగరహిత వాయువు మొదలైనవి లేవు కదా. పిల్లగాలి, సుడిగాలి, తుఫాన్ గాలి, కదలిక లేని గాలి అన్నీ ఒకే గాలి. అట్లాగే ఈ జగత్తు, ఇందులో నేను, నీవు, వాడు మొదలైన విభాగాలు ఇవేవీ లేవు. జగత్తంతా చిన్మాత్రమే. మంకి: స్వామి, మరి మనస్సు, ఆ మనసుకు అనుభవమయ్యే స్థావర జంగమ పదార్థాలు కనిపిస్తున్నాయి కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: కనిపిస్తున్నాయి. అయితే మనస్సుకు జగత్తుగా కనిపించేదంతా ఏ విధంగా అభ్యసించాలో అది చెప్తాను. జలంలో ఒక పెద్ద కుండ ప్రతిబింబిస్తుందనుకో, ఆ జలంలో ఉన్నది కుండ కాదు, జలంలో జలం మాత్రమే ఉన్నది. అయితే కొండగా కనిపించేది జలంలో ఒక పెద్ద కొండ ప్రతిబింబిస్తుందనుకో, ఆ జలంలో ఉన్నది కొండ కాదు, ఆ జలంలో ఉన్నది కొండ కాదు, జలంలో జలం మాత్రమే ఉన్నది. అయితే కొండగా కనిపించేది కూడా జలమే. అట్లాగే ఓ ప్రియ బాటసారి, ఈ ముల్లోకాలు, ఇందులో కనిపించే సజాతీయ, విజాతీయ, స్వగత, పరగత వ్యవహారం అంతా భేదరహితమగు బ్రహ్మ సంవినా మాత్రమే అని గ్రహించు. ఈ ప్రకారం జగతత్వం గురించి ఎరిగి ఉపశాంతుడవై ముక్తుడవై ఉన్న జ్ఞాని యొక్క అంతఃకరణం అపూర్వ శీతలత్వంతో పూర్ణచంద్రుని వలె వెల్లివిరుస్తుంది. ఈ ప్రకారంగా జగతత్వం గురించి ఎరిగి ఉపశాంతుడై ముక్తుడై ఉన్న జ్ఞాని యొక్క అంతఃకరణం అపూర్వ శీతలత్వంతో పూర్ణచంద్రుని వలె వెల్లివిరుస్తుంది. ఓ మిత్రమై, ఈ జగత్తు సర్వదా పరమశాంతమై, దృశ్య శూన్యమై, సర్వవ్యాపకమై ఉన్నట్టి బ్రహ్మం మాత్రమే అయి ఉండగా, ఇక ఇందులో నేను అజ్ఞానిని, ఇది తెలుసు, అది తెలియదు అనే ప్రకాశరాహిత్యం కానీ, దీనిని ప్రకాశమానం చేసే మరొకటి కానీ, దీనిని బ్రహ్మంగా మరల్చే ఏవో సాధ్యాసాధ్యాలు కానీ ఎక్కడ ఎట్లా ఉంటాయి చెప్పు. ఎందుకంటావా? బ్రహ్మము అనే శబ్దంచే ఏ చైతన్య సత్తా ఉద్దేశించబడుచున్నదో అదే సమస్త పదార్థముల యొక్క నిజరూపమై ఉన్నది. అందుచేత ఈ జగత్తు బాధకరహితమై అద్వయమైనట్టి బ్రహ్మమయంగానే వెలుచున్నది. ఈ సమస్తం బ్రహ్మమే. సర్వం బ్రహ్మమయం జగత్. సర్వం కల్విదం బ్రహ్మ. జీవో బ్రహ్మేతి నాపర మొదలైన శృతి వాక్యాలు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఇందులో బ్రహ్మమయం జగత్ అనే దానిలో కనిపించేదంతా కూడా ఈ జగత్ అనేది బ్రహ్మమని అనేది విశదీకరించడం చూసాము. ఇక తర్వాతి అంశం 5, మనస్సును అధిగమించటం ఎట్లా. మంకి: మహర్షి, ఈ రోజంతా సుదినం అనేక ప్రక్క తోవలు పట్టిపోతున్న దీనుడనగు ఈ మంకి నామధేయ బాటసారిని మీరు సముద్ధరిస్తున్నారు. స్వామి, ఇక్కడ నాదొక సందేహం. ఈ జగత్తులో ప్రవేశించిన దేహులమే మేము కొన్నింటిని చూచి సుఖిస్తున్నాం, మరికొన్నింటిని చూచి దుఃఖిస్తున్నాం. ఎప్పటి నుండి తెచ్చిపెట్టుకున్నామో గాని ఈ సుఖ దుఃఖాలు మమ్మలను ఎక్కడి నుండో తరిమి ఇక్కడకు చేర్చాయి. మరి మీరంతా సుఖమయముగా ఆత్మస్వరూపులయ్యా అని సిద్ధాంతీకరిస్తున్నారు. ఈ సుఖ దుఃఖాలు ఎక్కడి నుండి వచ్చాయి, ఎందుకు అనుభూతమవుతున్నాయి? శ్రీ వశిష్ఠ మహర్షి: వేని యొక్క బాధ నీకు అనుభూతమవుతుందో అట్టి పదార్థముల యొక్క విచారణ చెయ్యి. విచారణ లేకపోవటం అన్ని జాడ్యాలకు మూలం సుమ. వాస్తవానికి ఆయా బాధించే పదార్థముల యొక్క నామరూపములు కానీ, ఆయా బాధ సాధనములు కానీ, వాటి వ్యుత్పత్తి మొదలైన వికారాలు కానీ లేవు. ఆకాశ పుష్పంలాగా అవి భ్రమచేతనే ఏర్పడుచున్నాయి. ఉదాహరణకు, ఈ వాక్యం వినగానే నాకు కోపం కానీ, సంతోషం కానీ, దుఃఖం కానీ, గర్వం కానీ ఎందుకు అనిపిస్తోంది అని విచారణ చేస్తే వాటికి ఒక పరిధి తర్వాత కారణమే దొరకదు. ఆకాశంలో పుష్పం కనిపించడానికి కారణం లేనట్లే స్వప్నంలో ఏవేవో కనిపించడానికి కారణం లేనట్టే వాటికి కారణం లేదు. కారణం లేనివి మిథ్య మాత్రమే. సోదర, నీవు మనస్సును అధిగమించు. మనస్సు దృష్ట కనబడేవన్నీ మనస్సును అధిగమించినప్పుడు రహితమవుతాయి. మనస్సు కనిపించేవి మనసుకు సంబంధించినవి కానీ నాకు సంబంధించినవి కావు అని గ్రహిస్తూ ఉండు. జ్ఞానబలంతో మాత్రమే మనస్సును అధిగమించగలవు. అదే మనోరాహిత్యము. మనస్సును అధిగమించి అప్పుడు శేషించే జ్ఞానరూపంచే ఒక మహాశిలవలె నిశ్చలంగా స్థితి పొంది ఉండు. అట్టి నీ యొక్క జ్ఞానరూపం మనోవికల్పరహితమై ఈ నేత్రాది ఇంద్రియ వర్జితమై
అనంతమై అజమై అవ్యయమై ఉన్నది. ఆ నీ ఘనీభూత జ్ఞానస్వరూపమే బ్రహ్మం అనే పేరుతో చెప్పబడుతుంది. మనస్సును అధిగమించటం అంటే మనసుకు దాని చర్యలతో సహా చూరగొనకపోవటమే, అనగా దాని చాంచల్యాది క్రియా విశేషములతో సహా లెక్క చేయకపోవటమే. ఏ జ్ఞాని అయితే ఆకాశమును బోలి శుద్ధమైనట్టి తన యొక్క ఆత్మస్వరూపం స్థితి నుండి ఉంటాడో ఆ జ్ఞానికి నామరూపాల ప్రసక్తి ఉండదు. అట్టి ఆత్మస్థితి యొక్క అభ్యాస దార్ఢ్యం లేకపోవడం చేతని నామరూపాలు నిన్ను బాధిస్తున్నాయి. జాగరకుడు కానివానికి నిద్ర వచ్చి కలలు చోటు చేసుకుంటాయి చూచావా? అట్టి స్వప్న వికారాలు లాగానే తన యొక్క ఆత్మస్థితిని ఏమర్చినంత మాత్రం చేత దేహం, దృశ్యం, జన్మ, మృత్యు వంటి భ్రమలు ఎదురుగా నిలుస్తున్నాయి. మనస్సులో నామరూపాలు ఉన్నప్పుడే బయట నామరూపాలు బాధక రూపంగా ప్రవర్తిస్తున్నాయి. మనస్సు నిండా ఆత్మ యొక్క సచ్చిత్ ఆనందాది లక్షణాలు ఉన్నప్పుడు బాధకాలు సుదూరంగా తొలగిపోతాయి. క్రమంగా రహితత్వం సంతరించుకుంటోంది. మంకి. ఈ జగత్తు ఎక్కడి నుండి వచ్చింది? శ్రీ వశిష్ఠ మహర్షి. హిరణ్య గర్భుని మనస్సే ఎటువంటి ఉపాదాన నిమిత్త కారణాలు లేకుండా సంకల్ప మాత్రం చేత నిరాశ్రయమగు ఈ జగద్రూప చిత్రాన్ని గాంచుతోంది. కాబట్టి జగన్ నిర్మాణానికి మనస్సు తప్ప అన్యమైన కారణం కానీ కార్యం కానీ లేవు. మనస్సు దేనిని ఎట్లు వివర్తింపజేస్తుందో అది ఆయా రూపాలుగా ఆ మనస్సుకే అనుభవం అవుతుంది. ఆత్మ నుండి బయలువడిన మనస్సే మనస్సును జగత్తుగా చూస్తోంది. ఆత్మయే మనస్సుకు అట్లట్లు కల్పనను స్థితింపజేస్తోంది. ఆత్మ నుండి బయలుదేరిన మనస్సు ఆత్మకు కల్పనకు ఆపాదించి దర్శిస్తోంది. జగత్తుకు సంబంధించి ఇంతకు మించి విశేషం ఏది ఎక్కడా లేదు. అందుచేత 1 ఆత్మ కంటే వేరుగా దృశ్యం లేదు. 2 దృశ్యం అసత్తు. ఈ 2 సూత్రాలను అతి జాగరూకతతో సమన్వయించుకో. ఇప్పుడు చెప్పు, ఎవడు దాన్ని ఎట్లు ఏది నిర్మిస్తున్నాడు? ఓ మిత్రమా, నేను సుఖిని అని నీ మనస్సు అనుకున్నదా సుఖియే అవుతుంది. నేను దుఃఖిని అని అనుకుంటే దుఃఖియే అవుతుంది. ఇక సుఖ దుఃఖ సాధనలన్నీ కూడా మనస్సు యొక్క కల్పనలను అనుసరించే ఉన్నాయి. సుఖ దుఃఖాలు మనస్సు చేతనే కల్పించబడుచున్నాయి. వాస్తవానికి సుఖ దుఃఖాలు వాటికి సాధనభూతమైన శబ్ద స్పర్శ రూపాది విషయాలు ఈ సమస్తము చిదాకాశ రూపముగా ఆత్మస్వరూపమే అయి ఉన్నాయి. సమస్త పదార్థములు చిదాకాశ రూపమే అయినప్పటికీ మనస్సు మాత్రం వాటిని దృశ్య రూపంగా దర్శిస్తోంది. ఏ భౌతిక రూపత్వం మనసుకు గోచరిస్తుందో అదంతా కూడా కలలో కనిపించే కుండలులాగా మిథ్య మాత్రమే అయి ఉంటుంది. ఆత్మసత్త సర్వదా నిర్మలము, అప్రమేయము, నిత్యోదితము, నిత్యనూతనము, నిరాధారము, సర్వ పదార్థ కాలాతీతం అయి ఉండి కూడా అయ్యది తన యొక్క అహంభావం యొక్క స్ఫురణ మాత్రం చేత భ్రమమయమ పదార్థముల వికారంతో కూడి ఉన్నదవుచున్నది. అహంభావం అనగా నాది, నా సంబంధమైనది అని భావావేశం శమిస్తే పదార్థ భావం కూడా తన్నంతట తానే శమిస్తుంది. అప్పుడు ఆ జీవుడు శివస్వరూపుడే అవుతాడు. అహంభావం శమించడం చేత శాంతిచే శోభితుడే కేవల ఆత్మస్వరూప సత్తగా శేషిస్తాడు. ఓ ఈ స్నేహితుడా, సహాత్మస్వరూప, బంగారం కంటే వేరుగా ఆభరణం ఎక్కడున్నదయ్యా? ఆభరణం అనే శబ్దం అర్థం కూడా మిథ్యయే కదా. అట్లాగే శమాత్మకమైన ఆత్మస్వరూపుడవ నీకంటే వేరుగా అహంభావం యొక్క సత్తయే మిథ్య. కాబట్టి నీవు మోక్షస్వరూపుడవై మనోరహితుడవై క్రియాశూన్యుడవై మహాకర్తవై అకర్తవు కూడా అయి శాంతస్వరూపుడవై దర్శనం నాకు అతీతమై ఉన్న దృక్రూపుడవై కేవల పరబ్రహ్మరూపుడవై జ్ఞాన ప్రకాశముచే అంతటా అన్నిటా వెలుగొందుచుండుము. వాసనారహితుడవు జ్ఞాని ఈ జగత్తులో ఎక్కడ ఏమి నిర్వర్తించినా యంత్ర నిర్మితమైన శిలా విగ్రహంలాగా యథాతథంగా నిశ్చలుడై ఉండునట్లే అగుచున్నది. ఎందుకంటే అతడు ఏదైనా కార్యం ఈ చేతులతో ఆచరించినప్పటికీ వాటి యందు అభిమానవర్జితుడై ఆత్మస్వరూపం నందే సర్వదా స్థితి కలిగి ఉంటున్నాడు కనుక. ఒక శిశువు ఊయలలో గాఢంగా నిద్రిస్తూ ఉండగా ఊయల ఊచున్నప్పటికీ శిశువు యొక్క అవయవాలు చలించకే ఉంటాయి కదా. శరీరం యొక్క అనుసంధానం లేని జ్ఞానికి అవయవాలు కదులుచున్నప్పటికీ తాను నిశ్చల స్వరూపుడై చేష్టారహితుడై ఉంటున్నాడు. ఆత్మగా తానేమీ జన్మించడం లేదని, మరణించడం లేదని, దేనికి కర్తృత్వ భోక్తృత్వ దశను పొందటం లేదని ఎరిగియే ఉంటున్నాడు. అన్నీ నిర్వర్తిస్తూ ఏమీ నిర్వర్తించని వాడి ఉండటం ఎట్లాగో అతడు ఎరిగియే ఉంటున్నాడు. అతని ఆత్మస్థితిని కర్మలు, దృశ్యములు, మనస్సు మొదలైనవి ఏవి సృష్టించజాలవు. మంకి. దేహముతో జగత్తుతో అనగా దేహం దేహంగా ఉండగా జగత్తు జగత్తుగా ఉండగా అనుసంధానం ఎట్లా తొలగేది? శ్రీ వశిష్ఠ మహర్షి. జ్ఞాని యొక్క విలక్షణమైన కొన్ని లక్షణాలు ఇక్కడ ప్రస్తావిస్తాను. నీవు కూడా అవి అలవరుచుకో. తద్వారా నీవు జ్ఞానివి అవుతావు. జ్ఞాని యొక్క విశేష లక్షణాలు. 1 బహిర్ముఖ వృత్తిరహితుడు. అతని చిత్తము సర్వదా అంతర్ముఖమై ఉంటుంది.
కనబడే దేహాలలో కనబడని దేహిని దర్శిస్తూ ఉంటాడు. కనబడే దేహాలలో కనబడని దేహిని దర్శిస్తూ ఉంటాడు. కనబడే రూపగుణాదులకు అతీతుడై ఉంటాడు. 2. అఖండ అబోధ స్వరూపుడు. ఏ తత్వం అయితే అనేక దేహాలుగా కనిపిస్తూ ఉంటుందో అది అతనికి ఏక అఖండంగా అనుభవం అవుతూ ఉంటుంది. 3. ప్రాప్తించిన విషయాల పట్ల ఆశ కామము లేనివాడు. ఇంకా ఏదో పొందాలి అను అభినివేశంను కామం అంటారు. ఏది ప్రాప్తించినా అతనికి కొత్తగా వచ్చేది పోయేది ఏదీ కనిపించదు. ఏది ఎట్లా ఉన్నా తానుగానే ఉంటాడు కదా. 4. ప్రాప్తించిన విషయంలో రాగం లేనివాడు. ఏదేది ఇప్పుడున్నదో అది కొంతకాలం క్రితం వచ్చి చేరింది. కాలం చేతనే మరల తొలగటం అనివార్యం, స్వభావ సిద్ధ్యం. యదృశ్యం తత్నశ్యం. కనుక దేనిని పట్టుకు విరడాలవలసిన అగత్యం ఏమున్నది. 5. శాంతుడు. బాహ్య విశేషాల ఆత్మలో సుస్థిరత సంపాదించినంత కాలం స్పర్ధ కలిగిస్తాయి. అంతటా ఉన్న ఆత్మని నేనే అని ఎరిగిన తర్వాత ఏదీ ఆశ్చర్యపరచదు, సుఖదుఃఖపరచదు. 6. అనంతాత్మ స్వరూపుడు. దేహానికి పొడవు వెడల్పులున్నాయి. దేహిగా తనకు పొడవు వెడల్పులు లేవు. పొడవు వెడల్పు లేనిది అనంతమై ఉంటుంది. 7. ద్రష్ట దర్శన దృశ్యరహితుడు. చూచేవాణిని నియమించేవాడు తాను గాని చూచేది చూడబడేది చూడడం తాను కాదు. చూడబడేది చూచేవాణ్ణి ఆకర్షించవచ్చుగాక, అయితే ఆ చూచేవాణిని చూచేవాడుగా తాను ఉంటాడు. 8. స్వయంగా నిరాకారుడు. దేహానికో మనస్సుకో బుద్ధికో అహంకారానికో ఏదైనా ఆకారం ఉంటే ఉండవచ్చుగాక, తాను మాత్రం ఆకారాలకు సంబంధించిన వాడు కాదు కనుక నిరాకారుడు. 9. అపేక్షావర్జితుడు. నేను అపేక్షను నియమించేవాణ్ణి, అపేక్ష కన్నా ముందే ఉన్నవాణ్ణి, మరి అపేక్ష చేత నేను బద్ధుడనవటం ఏమిటి. ఇది అర్ధరహిత వాక్యం అని మహసత్వస్థితి అవధరించి ఉంటాడు. 10. ఆత్మదర్శి. ఎవరినైనా చూస్తున్నప్పుడు అతని దేహ మనో బుద్ధి అహంకారాలను అధిగమించి వాటికి సాక్షి కారణం అయి ఉన్న అప్రమేయ దోషరహిత ఆత్మని దర్శించదను గాక అను మహాదృష్టిని కలిగి ఉంటాడు. ఇట్టి విశేషాలతో జ్ఞాని జగత్తులో సంచరిస్తాడు. ఇక దేహాదులతో అందరికి అనుసంధానం ఎక్కడిది చెప్పు. మంకి. అసలు బంధం అనుసంధానం ఎందుకు ఏర్పడుతోంది. శ్రీ వశిష్ఠ మహర్షి. కలలో ఉన్నవాడు ఇది కలే, మెలకువ రాగానే ఇదంతా లేకుండా పోతుంది అని గ్రహించిన తర్వాత ఇక ఆ కాలంలో ఏ పదార్థాలు కావాలని కోరుకుంటాడు చెప్పు. ఈ జీవునికి అపేక్ష అనున్నది ఘనీభూతమైన బంధం. అపేక్ష ఎట్లా పోతుంది. అపేక్ష చేతని. అపేక్షయే విముక్తి. వేదాంత సారమంతా ఇంతే. మంకి. అపేక్ష అనున్నది నిర్వచిస్తూ మరింత వివరంగా చెప్ప ప్రార్థన. శ్రీ వశిష్ఠ మహర్షి. మిత్రమా, ఈ జగత్తు యొక్క అనుభవంలో ముఖ్యంగా 4 చోటు చేసుకుంటున్నాయి. 1 దేహం, 2 కోరికలు, 3 మోహం, 4 కర్తృత్వ భోక్తృత్వ అభిమానం. ఈ 4 భ్రమయే. దేహికి దేహం ఐహిక మోహం. ఈ దేహం భ్రమ మాత్రమే అని తెలియటంచే దేహ భావన జయించబడుతోంది. ఈ దేహం లేకపోతే నేను లేను, ఇక అనుభవాలు లేవు అని జీవుడు ఎందుకో భ్రమిస్తున్నాడు. మంకి. అవును కదా స్వామి, దేహమే లేకపోతే భావన అనుభవం ఉండదు కదా. శ్రీ వశిష్ఠ మహర్షి. స్వప్నంలో అనుభవాలు అనుభవజ్ఞుడి 2 ఉంటున్నాయి కదా. భౌతిక దేహం జడప్రాయమై ఉండగా ఆ స్వప్నద్రష్ట ఏ దేహంతో అనుభవం అనేది పొందుచున్నాడు కనుక దేహి దేహమాత్రుడు దేహపరిమితుడు కాదు. దేహి దేహమాత్రుడు దేహపరిమితుడు కాదు. స్వప్నం తొలగగానే స్వప్నదేహం తొలుగుచున్నట్లు దేహభ్రమ తొలగితే ఈ కట్టి జీవుడు దేనిని కోరడు. దేహభావ రాహిత్యంచే కోరికలు నశిస్తాయి. కోరికలు తొలగితే మోహం కూడా విడిపడుతుంది. మోహం తొలగితే దీనికి కర్తను దానికి భోక్తను అనే మనోమాలిన్యం కూడా స్వభావ సిద్ధంగా తొలగుతోంది. దేహాదులందు అభిమానం లేనివాడు అపేక్ష అనే గాలానికి చిక్కుకోడు. మహాత్ముడైన అట్టి జ్ఞాని కేవలం తన ఆత్మయందే నెలకొని ఉంటాడు. ఓ మంకి, నీవు ఆత్మయందే సర్వదా నెలకొని ఉండు. అనగా దేహ మనోబుద్ధి అహంకారాలలో భ్రమచే నెలకొని ఉండకు. మనోబుద్ధులలో నెలకొని ఉన్నవానికి ప్రపంచంలో మనోబుద్ధులే అగుపిస్తాయి. ఆత్మయందు నెలకొని ఉన్నవారికి సర్వత్రా ఆత్మతత్వమే గోచరమవుతుంది. ఇదే మన ఈ సంవాదం యొక్క అసలైన సారాంశం. శ్రీ వశిష్ఠ మహర్షి. ఓ రామచంద్ర, మహాత్ముడగు ఆ మంకి నా ఉపదేశం అతి శ్రద్ధగా విన్నాడు. అప్పటికప్పుడే పాము కుబుసమును విడిచినట్లు సంసార మోహంను సంపూర్ణంగా త్యజించాడు. వాసనారహితుడై పూర్ణచంద్రుని వలె ప్రకాశించాడు. నా వద్ద సెలవు తీసుకొని గృహోన్ముఖంగా నడిచి వెళ్ళాడు. ఇక అప్పటి నుండి కొంతకాలం గృహంలో గడిపి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పర్వతంపై ఒక చోట సుఖాసీనుడైనాడు. మనస్సు, ఇంద్రియాలు మొదలైన వాటిని స్వస్వరూపంలో శమింపచేసి ఆ యోగి శిలవలె నిశ్చల స్వరూపుడైనాడు. సమాధి యందు నిమగ్నుడై ఇప్పటికీ ఆ పర్వతంపైనే ఉండి ఉన్నాడు.
ఎవరైనా అతనిని మేల్కొల్పితేనే అతడు సమాధి నుండి లేవడం జరగగలదు. ఓ ప్రియ సభికులారా, మీరు కూడా మంకి వలె ఉత్తమ ఉపాయంను ఆశ్రయించండి. జ్ఞానం నందు ఉత్సాహం గల మనస్సుతో వివేకం ద్వారా స్వాత్మయందు విహరించుటకై శాంతిని సముపార్జించండి. అంతేగాని మీ బుద్ధి వివేకాన్ని వదిలి విధీనత్వం పొందటం ఉచితమే కాదు. శరీరం పరిమితం, ఆత్మయో అపరిమితం. సౌమ్యుడగో రామచంద్ర, స్ఫటికంచే నిర్మించబడిన మనుజ విగ్రహం ఆకారం దృష్ట్యా మనుజ శరీరం లాగానే కనబడొచ్చుగాక. అయితే దానికి కోప, తాప, భయ, ఆశ, నిరాశలు ఉంటాయా? ఉండవు. అట్లాగే యథాప్రాప్తములైన ఆయా కార్యాలను ఆచరిస్తూ కూడా నీవు శాంతాత్ముడవై నిర్వాణ రూపుడవై ఉండు. ఏకమగు ఆత్మే ఇటు ఏకం నందు అటు అనేకం నందు కూడా కలదు. అట్టి ఏక అనేకాలకు అప్రమేయమే ఉండు ఆత్మను గ్రహించిన తర్వాత వ్యష్టి సమిష్టి సంబంధితమైన సాంసారిక జాడ్యం తొలగగలదు. శ్రీరాముడు. ఆత్మ సర్వదా ఏకమే అయి ఉండి కూడా చిత్తము అనే అనేకత్వ దర్శన స్వభావం ఎందుకు పొందడం జరుగుతుంది? అనేక చిత్తములు ఎక్కడి నుండి వచ్చాయి? శ్రీ వశిష్ఠ మహర్షి. చిద్వస్తువు ఆద్యంతరహితమైనది, సర్వవ్యాపకమైనది, చిదాకాశ రూపమైనది, నాశనవర్జితమైనది. అట్టి చిత్తత్వం చేత శరీరాదుల చేత ఎట్లా ఖండితమవుతుంది? ఆత్మ పరిచ్ఛేదయుక్తమే కాదు. ఇక ఈ దేహం ఇది ఆద్యంత సహితమైనది, పరిమిత స్వభావమైనది, పాంచభౌతిక స్వరూపమైనది, నాశన స్వభావమైనది. శరీర లక్షణాలు తీసుకొచ్చి ఆత్మకు ఎట్లా ఆపాదిస్తావు? కుదరదు. ఆత్మయే సమస్తంలోనూ సమస్తంగానూ ఉన్నది, సమస్తానికి అతీతంగా ప్రకాశిస్తూ ఉంటుందని గ్రహించడమే ఆత్మజ్ఞానం. శ్రీ వశిష్ఠ మహర్షి. ప్రియరామచంద్ర, స్ఫటికంతో నిర్మించబడిన ఒక మనుజ విగ్రహం యొక్క శరీరం కళ్ళకు కనబడుచున్నప్పటికీ ఆ స్ఫటిక విగ్రహానికి దేహ స్పృహ ఉంటుందా? ఉండదు. అట్లాగే నీవు కూడా దేహమునకు కేవల సాక్షివై ఉంటూనే యథాప్రాప్తములైన ఆయా కార్యాలను ఆచరిస్తూ ఉండు. శాంతాత్ముడవై నిర్వాణ రూపుడవై ప్రకాశించు. ఎట్టి విషయం గురించి నీకు మరింకే సందేహం ఉండవలసిన పని లేదు. మోక్షరూపాన్ని సునిశ్చితం చేసుకుంటూ ఉన్నప్పుడు మరింకే సందేహం ఉండవలసిన పని లేదు. ఈ సృష్టి, వ్యష్టి, సమిష్టి భేదాలు ఉపశమించేది ఎట్లా అనే అనుమానాలన్నీ ఏకమగు ఆత్మయే వ్యష్టియందు సమిష్టియందు కూడా వ్యవస్థితమై ఉన్నది అను అవగాహన చేత మాత్రమే తొలుగుతాయి. ఆత్మయే సమస్తంలోనూ సమస్తంగానూ ఉన్నది అను సుస్పష్టమైన అవగాహన వైపుగా నీ సకల సాధనలు, క్రియలు ఎక్కబెట్టబడుగాక. క్రమంగా ఏకం, సర్వస్వం, వ్యష్టి, సమిష్టికి సంబంధించిన ఈ జీవుడు సుదీర్ఘకాలంగా మోసుకు వస్తున్న కల్పనలన్నీ వాటంతటవే క్రమంగా తొలగుతాయి. ప్రతి జీవుడు చిద్వస్తు స్వరూపుడే. చిద్వస్తువు ఆద్యంతరహితమై, సర్వవ్యాపకమై, చిదాకాశ రూపమై, నాశనవర్జితమై ఉన్నది. ఈ శరీరాల చేతను, చిత్తాల చేతను చిద్వస్తువు ఖండితాలుగా అనగా అనేక జీవులుగా, నీవు, నేను మొదలైనవిగా పరిచ్ఛేదం ఎట్లా అవుతుంది? పరిచ్ఛేదమైనట్లు ఏదైతే అనిపిస్తుందో అదే సంసారం యొక్క రూపం. చిత్తు సర్వదా అచంచలము, చలం యథాతథంగా ఉంటూ ఉండగానే దాని యందు తరంగాలు అనే చమత్కారం అగుపిస్తుంది కదా. అట్లాగే ఆత్మ సర్వదా యథాతథంగా ఉంటూనే తన యందు చంచలమగు మనస్సు అనబడు దానిని ప్రదర్శిస్తోంది. అట్టి చంచల మనస్సు తన చంచలత్వం త్యజించిందా? ఇక శేషించేది అచంచలమగు ఆత్మయే. ఒక పసిబాలుడు నల్లని మేఘాల మధ్యగా గల తెల్లని మేఘంను చూచి వాళ్ళ నాన్నను పిలిచి, నాన్న, ఆకాశంలో అక్కడ ఎవరో తెల్లటి దుప్పటి కట్టినట్లున్నారే, ఎవరు కట్టారా అని ప్రశ్నించాడనుకో. ఆ బాలునికి కనిపించేది భ్రమ మాత్రమే కదా. అట్లాగే దేహాదులందు కనిపించే అహంకారం అనేది భ్రాంతి మాత్రమే. అట్టి అహంకారం యొక్క అనుభూతి అవాస్తవం, నిష్ఫలమైనది కూడా అని ముముక్షువు గ్రహించి ఉండుగాక. ఎవరు కట్టారో అని ప్రశ్నించాడనుకో. ఆ బాలునికి కనిపించేది భ్రమ మాత్రమే కదా. అట్లాగే దేహాదులందు కనిపించే అహంకారం అనేది భ్రాంతి మాత్రమే. అట్టి అహంకారం యొక్క అనుభూతి అవాస్తవం, నిష్ఫలమైనది కూడా అని ముముక్షువు గ్రహించి ఉండుగాక. ఓ సర్వ సత్యాన్వేషులారా, మీరు భ్రమమాత్రమైన మిథ్యాభూతమైన సంసార రూప పరంపరను ప్రసాదించినట్టు దేహాదులందు అహంకారం నందు నిమగ్నులై ఉండకండి. వాటిని నమ్మి వీటిని ఏం చేయాలి, ఏం చేస్తే పోతాయి మొదలైన నమ్మక అపనమ్మక భావాలను కూడా కలిగి ఉండవద్దు. దేహం, అహంకారం మొదలైన భ్రమయే కాబట్టి అవి నిర్వర్తించే పనులు కూడా భ్రమయే. మీరు అనంత ఆత్మస్వరూపులు కదా. దేహాదుల పట్ల ఏ భావన కలిగి ఉంటున్నారో అట్టి భావనలో దాగి ఉన్న ఒకనొక అల్పత్వమే సంసారం అను దానికి ముడి పదార్థం. దేహ అహంకారాదులను భావించడానికి క్రమంగా సన్నగిల్ల చేయండి. ఎందుకంటే అనంత సుఖప్రదమైన మోక్షం కొరకై ఆద్యం, భవ్యం, సత్యం, నాశరహితం మగు ఆత్మవస్తువును మాత్రమే భావించడం
అత్యంత అవసరం. చిదాకాశం అనంతమై పరిమితం లేనిదై సమరూపమై ఉన్నది. అదే సర్వానికి పరమై ఉన్న ఆత్మవస్తువు. ఇక ఈ ధ్యాత, ధ్యానం, ధ్యేయం అనే మూడు కొంచెం కూడా సత్యం కానే కాదు. అసత్యాలుగా గుర్తించినంత మాత్రం చేత దోషరహితమగు ఆత్మను నేనే అని ఎవరికి వారే ఎరుగగలరు. అసత్యాలుగా గుర్తించినంత మాత్రం చేత దోషరహితమగు ఆత్మను నేనే అని ఎవరికి వారే ఎరుగగలరు. ఈ ద్రష్ట, దర్శనం, దృశ్యం అనబడే మూడు ఆత్మ యొక్క విభూతులు మాత్రమే. ఎందుకంటావేమో, అనుభవజ్ఞ రూపమైన చైతన్యమే లేకపోతే ఇది జడం అనే జడానుభవం ఎవరికి? అనుభవజ్ఞుడే లేకపోతే అనుభవం ఎవరికి ఎక్కడ ఉంటుంది? ధ్యేయమగు చిద్వస్తువు ధ్యానంకు ముందే, ధ్యానం లేకున్నప్పుడు కూడా సిద్ధించి ఉంటుందని గ్రహించబడుగాక. సముద్రమైతే శుక్లపాడ్యమి చంద్రుని చూచి క్షోభ చెంది కిరటంలో క్షోభ ప్రకటిస్తోంది. ప్రళయ వాయు వీచికలచే శుష్కించిపోతుంది. ఇక ఆత్మయు సర్వదా ఏకరూపమై, సమమై, సౌమ్యరూపమై, క్షోభరహితమై ప్రకాశించుచున్నదని గ్రహించబడుగాక. చిత్తం యొక్క భ్రమ. రథంలో ప్రయాణిస్తూ బయటకు వస్తున్న ప్రయాణికునికి రహదారి ప్రక్కన ఉండే కొండలు, చెట్లు, రాళ్ళు కదులుచున్నట్లుగా కనిపిస్తాయి. ఆ చెట్లు మొదలైనవి నిజంగా కదులుచున్నాయా? లేదు. ముత్యపు చిప్పలో వెండి ఉన్నట్లు తెలుపు కనిపిస్తూ ఉంటుంది. ముత్యపు చిప్పలో నిజంగా వెండి ఉన్నదా? లేదు. అట్లాగే అంతటా చిత్ స్వరూపమే సర్వదా ఏర్పడి ఉండగా ఇక దేహాదులు గోచరించడం ఇదంతా కూడా చిత్తం యొక్క భ్రమ మాత్రమే. విచిత్రం చూడు. చిత్తం దృష్టిలో దేహాలు కనిపిస్తున్నట్లే దేహాల దృష్టికి చిత్తం కనిపిస్తోంది. ఒకదానిచే రెండవది కల్పితంగా తోచుచున్నది. దేహ చిత్తాల దృష్టిచే జీవుడు అన్నది కూడా కల్పితమై సంప్రాప్తిస్తుంది. జీవదృష్టిచే దేహ చిత్తాలు కల్పితాలై ఉంటున్నాయి. అంతయు కల్పిత మాత్రమే అయి ఉండగా ఇక ఆ పరమపదం అనుదానియందు ద్వైతానికి చోటెక్కడిది? శుద్ధ చైతన్యం యొక్క స్వయంకృతమైన ఏ మరపు చేతనే దేహ చిత్త జీవాదులు మేఘాల ఆకారంచే ఆకాశంలో కనిపించే కొండ శిఖర రూపం వలె రూపుదిద్దుకుంటున్నాయి. బ్రాహ్మీ దృష్టిచే సమస్తము ఏకము, శాంతము, బ్రహ్మరూపము అయి ఉన్నది. బ్రహ్మమునందు నామవాచకము సర్వనామము గాని తదితర భ్రమలు గాని లేనేలేవు. ఆకాశంలో మేఘాలు గుమిగూడి ఉండగా బాలునికి ఆకాశంలో కొండలు, తోటలు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఆకాశం శూన్యమాత్రమై ఉండగా అక్కడక్కడ తోట, బాట ఉండటమేమిటి? ఇసుకలో ఎక్కడైనా నూనె ఉంటుందా? చంద్రబింబంలో మెరుపు తీగలు ఉంటాయా? అవన్నీ భ్రమ మాత్రమే కదా. తత్వదృష్టిచే ఈ దేహాది పదార్థాలు లేనేలేవు. సత్యాన్ని ఎరుగుటలో ఉత్తమోత్తముడవగు రామచంద్ర, లేనిదే అయినట్టు ఈ జగత్తు యొక్క భ్రమయందు నీవు చిక్కుకోకూడదు సుమా. ఈ జగత్తు వాస్తవానికి లేదు. ఇది పరమసత్యము. సామాన్యంగా అనేక మంది జగత్తే ఉన్నది, బ్రహ్మసత్తా లేదు అను భ్రాంతికి లోను కావడం లోక పరిపాటి. అట్టి భ్రమ తొలగటానికి మన సంవాదం మహత్తరమై సహకరించుగాక. జగత్తే లేనప్పుడు ఇక బంధానికి కారణం ఎక్కడున్నది చెప్పు? కుండ, మూకుడు, చట్టి, పిడత, ప్రతిమ, ప్రమిద ఇవన్నీ స్వతహాగా మట్టియే కదా. అట్లాగే అనేక విశేషాలతో కనిపిస్తున్న ఈ జగత్తంతా చిత్తం మాత్రమే. అయితే అట్టి చిత్తం విచారణచే తనంతట తానే క్షయించిపోవుచున్నది. ఓ రామచంద్ర, ఓ తదితర స్వయమాత్మ ఘన చిదానంద స్వరూపులార, నా ఉద్దేశం యొక్క సారమంతా సులభ విషయమే కానీ అసాధ్యమైన విషయం కాదు. అహంకారం నేను కాదు. అహంకారం ఆమూలాగ్రంగా భ్రమ మాత్రమే. సంపదలందు హర్షించటము, విపత్తులందు శోకించటము ఇవన్నీ మనోధర్మాలే గాని ఆత్మ యొక్క ధర్మాలు కాదు. మనస్సు భ్రమ, దురావగాహన అను వాటిచే కల్పించబడినది. మనస్సు ఉన్నా ఎట్లా ఉన్నా ఆత్మ యథాతథంగానే ఉన్నది. మీరంతా రాకపోక అను స్వభావం కలిగిన సుఖదుఃఖాదులను అధిగమించి ఇవన్నీ ఏది ఎట్లా ఉన్నా కూడా నేను సర్వదా అఖండమగు ఆత్మస్వభావిని అను స్థితిని సొంతం చేసుకొని ఉండండి. మీరెవరు దేహస్వభావులు, మనస్వభావులు కాదు. మనస్వభావులు కాదు. సర్వదా ఆత్మస్వభావులు. దేశకాలాతీతులై అప్రమేయులై నిత్యోదిత ఆత్మ చైతన్య సూర్య స్వభావులై ప్రకాశించండి. ఎరుక అనే కిరణ సమూహాలై సర్వదా వెదజల్లుతూ కూడా నిర్విషయ ఆనందంతో కూడిన ఆత్మైశ్వర్యములై చెన్నొందండి. ఓ రఘుకుల తిలకమా రామచంద్ర, ఓ ప్రియ సర్వజనులారా, మీరంతా యథాస్థితిమగు ఆత్మవస్తువును చక్కగా సాక్షాత్కరించుకోండి. చిత్తం యొక్క రూపము, హర్షము, శోకము, ఇచ్ఛ అను మూడు కలిసినది మాత్రమే. మరి మీరు ఈ హర్ష, శోక, ఇచ్ఛల కంటే కూడా అతీతమైన సూక్ష్మమైన రూపం కలవారై ఉన్నారు. అట్టి మీ అనంతత్వాన్ని ఏమరవకపోవటమే మోక్షం. ఇంతకు వేరైన మోక్ష
శబ్దార్థం లేదని గ్రహించి అటుపై యథేచ్ఛగా సమర్థించువారై ఉండండి. అప్పుడిక ఏది ఎట్లున్నప్పటికీ మీరు మోక్షస్వరూపులే. ఓ సర్వ సహజీవులారా, మీరంతా ఆత్మారాములే. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి మనస్సును అధిగమించటం ఎట్లా అనే విషయాన్ని వివరించడం అనేది చూసాము. అయితే ఇందులో తర్వాత 6, 7 భాగాలు అనేవి ఇవ్వడం జరగలేదు. తర్వాత మనం 8వ అంశాన్ని అనేది తెలుసుకుందాము. ఇప్పుడు ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.